ఈ సంవత్సరం జూన్ 12 తారీఖున అహ్మదాబాద్ లో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఉందో అది క్రాష్ అయిన విషయం మనందరూ తెలిసిందే. ఒక్క వ్యక్తి తప్ప అందరూ చనిపోయారు ఆ ఎయిర్ క్రాష్ లో. అయితే దీనికి కారణాలు ఏంటి అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఎయిర్ క్రాష్ అయిపోయి 3 నెలలు అవుతున్నా సరే ఇంకా కూడా పూర్తి స్థాయిలో కారణాలు తెలియరాట్లేదు. అంతేకాదు పైలట్ల మీద బ్లేమ్ వేస్తున్నారు. పైలట్లు ఒక స్విచ్ ఆఫ్ చేశారని, ఆన్ చేశారని. దీనికి సంబంధించి సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఎలా బయటకు వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు డీజీసీ అని సెంట్రల్ గవర్నమెంట్ ని ప్రశ్నించింది. పూర్తి స్థాయిలో ఏ కారణమో తెలియకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా ఇన్ఫర్మేషన్ ఎలా బయట తీసుకొస్తున్నారని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ రోజున డీజీసీఏ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ని అడిగిందనమాట. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ క్రాష్ ఏదైతే ఉందో చాలా మంది మనోభావాలు ఉన్నాయి. ముఖ్యంగా పైలట్లు కూడా ఈ రోజు మన దగ్గర లేరు. వాళ్ళ ఫ్యామిలీస్ మనోభావాలు కూడా ఉన్నాయి. అనవసరంగా పైలట్లు తప్పు చేశారా లేదా అనేది పూర్తి స్థాయిలో నిర్ధారణ కాకుండా ఏ విధంగా పైలట్ల మీద బ్లేమ్ వేస్తారని చెప్పి సుప్రీంకోర్టు అడిగిందనమాట.